మున్సిపాలిటీలో 5, 6, 7, 12 వార్డులు. చాలామంది ముఖ్యమైనటువంటి నాయకులు, ముఖ్యంగా ఎస్టీ నాయకులు, ఎస్సీ నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈరోజు ఈ వార్డులలో ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా కార్యక్రమాలు చేశాం, ఇదివరకు ఎన్నడూ జరగనటువంటి పనులన్నీ కూడా చేశాం. అయితే కొంత ఇంకా చేయాల్సినటువంటి పనులు కూడా చాలా ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి అందిస్తానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు పార్టీలోకి వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా రేపు భవిష్యత్తులో వార్డులకు సంబంధించి సమస్యలు కానీ, మీకు ఇండివిజువల్గా మీ సొంత సమస్యలు కానీ, ప్రభుత్వం నుంచి రావాల్సినవి కానీ, ఏ కార్యక్రమం పైనైనా మీరు ఎప్పుడైనా నా దగ్గరికి డైరెక్ట్గా కూడా వచ్చి అడగచ్చు. ఎందుకంటే ఇక్కడ మీ కౌన్సిలర్ కానీ, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ ఉన్నారు, అందరూ కూడా రావచ్చు. మీకు అందుబాటులో ఈ పట్టణంలోనే ఇక్కడే నేను ఎక్కువ సమయం కాపురం ఉంటా. ఏ సమయంలో వచ్చినా తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉండి అవన్నీ చేసి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, రేపు ఖచ్చితంగా ఈరోజు ప్రజల ఆలోచన కానీ, ప్రజల నాడి కానీ తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరం. ఈ 4.5 సంవత్సరంలో ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, ముఖ్యంగా యువకుల భవిష్యత్తు రాబోయే కాలంలో చాలా నష్టపోయేటువంటి ప్రమాదం ఉందని ప్రతి ఒక్క యువకుడు కూడా, చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఈ రాష్ట్ర అవసరాలను తీర్చేటువంటి పరిస్థితి లేదనేది కూడా అందరికీ కూడా అర్థమైంది. అందుకే ఎక్కడికి పోయినా, ఇటు పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఉన్నారనేటువంటి విషయం నేను గత 6-7 నెలలుగా ఇంటింటికి తిరుగుతూ ఉంటే నాకు పూర్తిగా కూడా అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా వచ్చినారంటే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తున్నా. అదేవిధంగా రేపు ఖచ్చితంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ రెండూ కూడా సమానంగా చేయాలి. ఈరోజు సంక్షేమము మనం వదిలిపెట్టడానికి లేదు, అభివృద్ధి మనం వదిలిపెట్టడానికి లేదు. కొంతమంది అక్కడక్కడ ఏదో చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ ఆగిపోతాయనేటువంటి తప్పుడు ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం కానీ, ఈరోజు శంకర్రావం కార్యక్రమం కానీ, ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఏ రకంగా గ్యారంటీ ఇస్తామనేది ఫోన్లోనే రిజిస్టర్ చేసి మీ ఓటీపీలు తీసుకొని 6 గ్యారంటీలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నారో అవన్నీ కూడా అమలు చేయడానికి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోబోతూ ఉంది. అదే కాకుండా రేపు నెల 27వ తేదీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజాగళం కార్యక్రమం పలమనేరు నుంచి కూడా మొదలు పెడతా ఉన్నారు.